హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. సో ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా అయితే చేపల కూర అయితే వండిందండి మా అమ్మమ్మ. సో చాలా బాగుంది. ఫుల్ వీడియో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఓకేనా. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చింతపండు, ఫిష్ 2 kgs తీసుకున్నామండి మేమైతే. సో అలాగే కొన్ని అయితే ఆనియన్స్. సో ఫస్ట్గా అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసామండి. అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా అయితే కలిపాము. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసిందండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసి అయితే కలపాలి. కలిపిన తర్వాత చింతపండునైతే రసం అయితే పోసుకున్నామండి. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో. చింతపండు రసం పోసిన తర్వాత అందులోకి కొంచెం కారం, 2 kgs ఫిష్ కాబట్టి మేమైతే 3 స్పూన్స్ అయితే వేసుకున్నామండి కారము. 3 స్పూన్స్ కారం. అలాగే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసాము, ఎందుకంటే చింతపండు చిక్కగా ఉంది కాబట్టి కొన్ని అయితే వాటర్ అయితే పోసామండి, ఓకేనా. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మమ్మ అయితే వంట చేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నానండి. అలాగే కొంచెం అయితే ఉప్పు వేసింది మళ్ళీ. వీటికి కావాల్సిన మసాలాలు అయితే మేమైతే అప్పటికప్పటికే నూరి అయితే మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాము. చూస్తున్నారు కదా 2 kgs అయితే ఫిష్. అప్పటికప్పటిగా మిక్సీ పట్టుకున్న మసాలా దినుసులండి, ఓకేనా. జీలకర్ర మెంతుల పొడి, మెంతులు అవి ఇవి అన్నీ కలిపి అయితే మిక్సీ పట్టి వేసాము. అలాగే కొంచెం అయితే కొత్తిమీర వేసి కలుపుతుంది అమ్మమ్మ. తర్వాత అయితే ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నాము. ఫిష్ ముక్కలు అయితే వేసామండి. ఫిష్ ముక్కలు వేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఒక 5 minutes అయితే మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా ఫిష్ అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఒక 5 minutes ఉంచితే చాలండి, ఫిష్ తొందరగా ఉడుకుతుంది, ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో ఫిష్ పీసెస్ అయితే. సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. బాయ్.